జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా పాకిస్తాన్ ఎంత నిష్ఠ దరిద్ర పొట్టి దేశమో బాగా తెలుసు కదా తెలీదా మీకు పాకిస్తాన్ ఎట్టాడదా ఈ పాకిస్తాన్ ఎట్టాడదో ఆ దేశంలో ఉండేటటువంటి ఈ లపాకిస్తానీ వాళ్ళు అంతకంటే పొరంబోహం ఉండాలి వాళ్ళకు చెప్పని పేర్లు సరిపోవు ఎన్ని తిట్టినా ఎన్ని అడ్డమైన పేర్లు పెట్టినా కూడా తక్కువే అవుతుంది అలాంటి వాళ్ళు సరే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒక తప్పు చేశారు ఆ తప్పు ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ న్యూస్ విన్నాక మీకు రక్తం అట్టే మరిగిపోతుంది మీకు ఒంట్లో దొరికినారంటే ఏం లేదు అంత కోపం వస్తుంది సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మింగన మెతుకులేనటువంటి ఈ పాకిస్తాన్ బతుక్కి ఒక హై కమిషనర్ కార్యాలయం కావాల్సి వచ్చింది అది కూడా మన దేశంలో అర్థమవుతుందా సరే అప్పుడెప్పుడు నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ పాకిస్తాన్కు ఢిల్లీలోని అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో 3 ఎకరాల స్థలాన్ని అప్పగిచ్చారియా ఎంత 3 ఎకరాల స్థలం కావాలా ఇలా పెనాకుట్టికా నిజం చెప్పాలంటే తలలో ఏది ఏడుంటా చూడు గుజ్జో ఆ గుజ్జునోడు ఎవడో కూడా ఆ పని చేయడు స్వాతంత్రం వచ్చినప్పుడే పాకిస్తాను అడుగు తినే పరిస్థితిలో ఉంది అప్పట్లోనే మహాత్ముడు జాతిపిత అని పిలిపించుకోవాలని చెప్పేసి ఒక ఆయన పెద్ద కథలే ఆయన ఏం చేశాడు ఈ పాకిస్తాన్కి అప్పనంగా 56 కోట్ల రూపాయలు ఇప్పించాడు అప్పట్లో 56 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు దాని ఖరీదు నాకు తెలిసి అయితే ఒక 56,000 కోట్లన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత డబ్బులు ఇప్పించాడు అలాంటి పాకిస్తాన్కు అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఢిల్లీలో స్థలాన్ని ఇవ్వడం అంటే అదొక పెద్ద జోక్ అని చెప్పుకోవాలా ఇప్పుడు మన దేశానికి కూడా కొత్తగా స్వాతంత్రం వచ్చింది మన కాడ డబ్బులు ఏమి లేవు కదా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు పోతా ఇక్కడే కొంతమంది పోరంబోకులతో కలిసి మన దేశాన్ని 2 ముక్కలుగా చీల్చినారు ఎడబెరిగినారు మత ప్రాతిపదికన పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగాను మన భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను ఏర్పడినాయి మన దగ్గర అయితే మాత్రం ఎట్లా డబ్బులు వచ్చింది కాదులే ఈయన వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకోవడానికి కాకపోతే మన దేశంతో కొట్లాడి మన వాళ్ళతో అందరితో కూడా కొట్లాడి వాళ్ళకి 56 కోట్ల రూపాయలు ఇప్పిపోతే ఏమియా ఈడంతా అంత గనులన్నీ ఉన్నాయి మన బంగారు గనులన్నీ ఏంది ఇదంతా కూడా సరే ఇకపోతే మొన్న కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం ప్రాంతంలో ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందూ టూరిస్టుల మీద కాల్పులు జరిపి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న సంగతి మీకు కూడా తెలిసిందే కేవలం వాళ్ళు ముస్లింలే కాదన్న ఒకే ఒక్క కారణంతో ఈ పాకిస్తాన్ మత పిచ్చిగాళ్ళు అమాయకులైనటువంటి 26 మంది భారతీయ హిందువులను కాల్చి చంపినారు వచ్చింది మొత్తం 7 మంది తీవ్రవాదులు వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చింది ఆయుధాలను సమకూర్చింది మందుగుండును సప్లై చేసింది ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి అమలు చేసేలా చేసింది ఇదంతా కూడా ఇలా పాకిస్తాన్ పనే ఈ విషయం ప్రపంచానికి మొత్తానికి కూడా తెలుసు ఇది బహిరంగ రహస్యం కానీ ఇలా పాకిస్తాన్ ఏమంటది అమ్మా మేము అటోళ్ళం కాదు కావాలంటే మేము ఒళ్ళంతా పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నా కూడా మేము కాలము అంత పద్ధతిలో మేము మాకు ఉగ్రవాదం అంటే తెలీదు ఏమీ తెలీదు కావాలంటే ఇదంతా కూడా మోడీ ఈ మార్చి చేస్తాడు అమిత్ షా ఈ మార్చి చేస్తాడు వీళ్ళంతా డ్రామా చేస్తారని చెప్పి మాట్లాడతారు సిగ్గన్నా ఉండదు ఉగ్రవాదం కాదులే ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా అంటే వాళ్ళు మాతపిచ్చిమడా కొడుకులు కాకపోతే ఏ దేశంలో ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఈ ప్రపంచంలో ఈ విధంగా ఉగ్రవాద దేశం ఏదంటే టక్కమని ఇదిగో పాకిస్తాను అని చెప్తారు ఎవరైనా కూడా అవునా కదా ఇకపోతే ఈ పహల్గాం ఘటనతో దేశం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగిపోయింది దేశంలో ఉన్న హిందువులంతా కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు మెజారిటీ శాతం హిందువులు మొదటిసారి ఏకతాటి మీదకి వచ్చారు ఇప్పుడు ఎందుకంటే ఆడ కులం అడగలా భాష అడగలా ప్రాంతం అడగలా ఈ మన వాళ్ళకి ఒక జబ్బు ఉండదు ఇప్పుడు ముస్లిం అని చెప్పి చెప్పుకుంటాడు క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకుంటాడు మనోళ్ళు మాత్రం ఎవరు అని అంటే ముందు వచ్చేసి వీళ్ళు కుల పిచ్చోళ్ళు కాబట్టి ముందు కులం చెప్తారు అది మాది పలానా కులం అని చెప్పేసి ఏ కులమైనా కానీ ఆయా పిచ్చి అయితే ఓడుకుంటుంది ఒకవేళ అందనా కాదంటే వాడు ఏం చెప్తాడు తెలుసా నేను ఇండియన్ నువ్వు ఇండియన్ కాదు ఎవడన్నాడు నువ్వు పాకిస్తాన్ వాడు చెప్పన్నాడు ఎవడన్నా సిగ్గులే ఒకరమన్నా కూడా కాదులే ఇదే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నీ పెద్దోళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో నీకు తెలిసిన ఈరోజు నేను హిందూని చెప్పి తిరుగుతావే నువ్వు అంటే హిందువుని చెప్పి చెప్పుకోలే హిందువులో వచ్చినటువంటి ఒక కులాన్ని నాది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉంటావు నేను పలానా కులాన్ని వండిగినని చెప్పేసి మరి ఆ కులం అనేది ఆ హిందుత్వం నుంచే కదా పుట్టింది దాని పేరు చెప్పుకోవాలంటే వీడికి గులాబ్ జాములు కిందికి దిగజారుతాయి ఊరికే కూడా కాకుండా సిగ్గన్నా లేవరవన్నా నేను ఇండియన్లో అని చెప్తాడు ఆయన కొంతమంది ఏమొచ్చేసి మేము సెక్యులర్స్ మాకు అన్ని మతాలు సమానమే మరి ఆడ జరిగింది ఏందిరా నాయన ఆడ మతాన్ని బట్టే కదా ఆడ చంపినారా అవునా కాదా ఇంకా తెలివి తెచ్చుకోకపోతే ఇంకెప్పుడు మీ గూతలైపోయినా మీకు తెలివి వచ్చేదా సరే ఇకపోతే మీరందరూ కూడా ఒక విషయం గమనించాలా నేను హిందువులు అన్న పదాన్ని కావాలనే పదే ఉపయోగిస్తున్నా ఎందుకంటే ఈ విదేశీ మతస్థులకు మన దేశం పైన ఏ మాత్రం ప్రేమ ఉంటుందో మీకు అందరికి కూడా తెలుసు వీళ్ళలో మెజారిటీ ప్రజలు కోరుకునేది మన దేశ నాశనాన్ని మన హిందువుల నాశనాన్ని అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా హిందువు అన్న పదాన్ని అయితే నేను కావాలనే ఉపయోగిస్తూ ఉంటా సరే మన దేశంలో పరిస్థితి ఈ విధంగా బాధాకరంగా ఉంటే మరో
మరోవైపు మన దేశంలోని ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలోనే ఈ లపాకిస్తాన్ ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకో తెలిసిన అందరూ పెద్ద కేక్ ఒకటి తెప్పించుకొని కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజమో కావాలంటే చూడండి, ఇవి ఈ ఫొటోస్ వీడియోస్ చూడండి. పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలోకి కేకుతో ఒక శంకర జాతి డక్కుగాడైతే పోతా ఉన్నాడు. ఆ కేకుని ఎవరి కోసం తీసుకొని పోతున్నావు, ఎందుకు తీసుకొని పోతున్నావు అని చెప్పేసి మీడియా మిత్రులు అడిగితే దానికి కూడా సమాధానం చెప్పాల. అంటే వాడి దగ్గర సమాధానం లేదు. ఉన్న విషయం చెప్తే వాడిని మనోళ్ళంతా ఏం చేస్తారు, ఆడిని మక్కిలు ఎరగదన్నేస్తారు. అందుకే వాడు ఏమి కూడా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి అయితే సైలెంట్గా వెళ్ళిపోయినాడు. అంటే మన దేశంలోని హిందువుల చావు అనేది ఈ లపాకిస్తాన్ వాళ్ళకు వేడుక లాంటిదా? ఏంది ఇదంతా కూడా? మన హిందువులు ఎంతమంది చనిపోతే ఈ పాకిస్తాన్ వాళ్ళు అంత వేడుక చేసుకుంటారా? ఏంది ఇదంతా కూడా? ఏంది ఈ దారుణమా? ఇప్పుడు ఈ విషయం మీడియాలో వచ్చింది కదా. ఇక చూడండి, రేపు ఈ పాకిస్తాన్ హై కమిషనర్ వచ్చాడు. వాడు వచ్చి ఏం చెప్తాడంటే, మా ఆఫీసులో మా కొలీగ్స్ ఇట్లా బర్త్డే ఉన్నదనో, లేకపోతే నా పిల్ల నీళ్ళు వసుకునిందనో, లేకపోతే మా స్టాఫ్ పుట్టినరోజనో ఏదో ఒకటి ఈ లంగా వ్యాపారాల్లో పత్తి కబుర్లు ఒకటి చెప్తారు. ఎందుకంటే తప్పించుకునేదానికి. ఈ విషయాన్ని మాత్రం మన తెలుగు మీడియా కవర్ చేస్తుంది. ఏది ఇట్లా మీరు అపార్థం చేసుకుంటున్నారో, మా ఆఫీస్లో ఏదో ఫలానా కారణం చేత ఈ విధంగా కేక్ తెప్పించుకున్నామనే కారణాన్ని అయితే ఈ మీడియా కవర్ చేస్తుంది. కానీ ఇప్పుడు జరిగింది కదా, ఏది వాడు కేక్ ఎత్తుకొని పోవడము, మన హిందువుల చావును సెలబ్రేట్ చేసుకోవడం, ఇదంతా దీన్ని మాత్రం చూపిరు. ఎందుకంటే వీళ్ళు సెక్యులర్లే. రేపు ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్లు ఏదైనా జరిగినాయి అనుకో, అప్పుడు వీళ్ళని కూడా సరే నీ కులం ఏంది, లేకపోతే నీ భాష ఏంది, నీ ప్రాంతం ఏంది, నువ్వు పై జాతోడివా లేకపోతే తగ్గు జాతోడివా, నువ్వు ఎవడివి, నువ్వు సెక్యులర్వా లేకపోతే నువ్వు సత్సగాడివా, అర్థమవుతుందా? అంటే అటు ఇటు కానోడివా అని చెప్పి ఏది కూడా అడగరన్నమాట. నువ్వు హిందువా కాదని చెప్పి చూసి ఆడ ఏ పని చేశారో నిన్ను అదే పని చేస్తారు. వాళ్ళకి ఎవరైనా ఒకటే రా స్వామి, నువ్వు ఈ రోజు నీకు కాదు, నువ్వు మగోడి మాదిరా మొనగాడి మాదిరా గర్వంగా హిందువుని చెప్పి చెప్పుకో బతకలేకుండా నువ్వు ఈ మారి బతున్నావు కదా, అటు ఇటు కానీ బతుకో. నువ్వు ఎట్ట బతికినా కూడా వాళ్ళ లెక్కలో అదే నువ్వు. అర్థమవుతుందా? నిన్ను చంపేదానికి ఒకే ఒక కారణం చాలు, నువ్వు హిందువు. అది నువ్వు ఒప్పుకోకపోయినా కానీ ఆ ఒక్క కారణం చాలు నిన్ను చంపేదానికి. అది విషయం అయితే ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి పరిస్థితులు. ఇంకా కూడా మన దేశంలో చాలా మందికి తెలివి రావడంలే, బుద్ధి రావడంలే, వీళ్ళకి ఎప్పుడు వచ్చాదో కూడా అర్థం కావడంలే. మళ్ళీ ఏంటంటే ఇది వాడు ఒకడు పెట్టాడు, ఇవన్నీ కూడా ఫేక్ వార్తలన్నీ కూడా తీసుకొచ్చా ఉంటావు. ఇటన్నీ వీడు చెప్పేటి ఎన్ని అబద్ధాలనే. ఒరే నువ్వు బళ్ళేకి పోయినప్పుడు వాళ్ళ ఎవరిదైనా సంకలనం నాకుతావున్నావా, లేకపోతే నువ్వు పుస్తకాలు చదువుతావు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను ఈ న్యూస్ పెట్టినా ఏమే, నీకు తెలివి ఉంటే నువ్వు చదువుకుంటే బళ్ళకి పోయి సెర్చ్ ఉంటే దీని మీద నువ్వు సెర్చ్ ఆ గూగుల్లోనో పాడో దేంట్లో దాన్ని సెర్చ్ దీనికి సంబంధించిన సమాచారం వస్తుంది కదా, ఇది నిజమా అబద్ధమా అనేది. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదురా స్వామి, మాకేం అవసరం అబద్ధాలు చెప్పేదానికి. ఉండే వాస్తవాలు చెప్తే మీకు భయమో బెదురు, ఏడ హిందువులంతా కూడా మారిపోతారో, అందరిలో కూడా ఐక్యత వచ్చేస్తుంది, అప్పుడు మా నాటలో సాగమని చెప్పేసి మీకు భయం. అందుకని చెప్పేసి మమ్మల్ని ఎదవలను చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏందిరా స్వామి, టైం మారింది, ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తుంది. ఆ నమ్మకం అయితే మాకు ఉండాలి. మీ ఆటలు మాత్రం అంతే, ఇంకైతే సాగవు. మిత్రులారా, ఈ లపాకిస్తానీ వాళ్ళు ఎటాటోళ్ళలో ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.